హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు తారక్ అన్న అప్డేట్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు దాని గురించి వీడియో చేద్దామా అని చెప్పేసి గత కొన్ని మంత్స్ నుంచి ఎదురు చూస్తున్నా. లిటరల్గా తారక్ అన్న వీడియో నా ఛానల్లో పడి కొన్ని మంత్స్ అయిపోతుంది. ప్రాపర్ వీడియో, ప్రాపర్ అప్డేట్. అసలు ఫ్యాన్స్కి లిటరల్గా విసుగు వస్తుంది. అసలు ఏంట్రా పాప, అందరి హీరోల్లో పరిస్థితి చాలా బాగుంది, ఏదో ఒక అప్డేట్స్ వస్తున్నాయి. ఒక్క పాపం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి మాత్రమే ఒక అప్డేట్ లేకుండా అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తా. అసలు ఏ షెడ్యూల్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అన్న విషయం కూడా బయటికి రావట్లేదంటే చాలా స్ట్రిక్ట్గానే ఉన్నట్టున్నాడు ప్రశాంత్ నీల్. ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. అయితే సో ఎట్టకేళ్లకు తారకన్న బర్త్డే May 20th కాబట్టి ఫ్యాన్స్కి హైప్ ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయారు. సో దాంట్లో భాగంగానే తారక్ అన్న జిమ్ పిక్చర్ బ్యాక్ సైడ్ నుంచి ఉన్నటువంటి పిక్చర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఎన్టీఆర్ నీల్ అఫీషియల్ పేజ్లో. ఇక నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. అసలు ఆ బాడీ చూస్తూ ఉంటే అసలు ఏం ప్లాన్ చేశాడా నీల్ అన్నట్టుగా అనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి బాడీ బిల్డప్ చేస్తాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అంటే ఇంత సన్నబడిపోవడం ఏంటి అసలు, దట్టు లీన్ మజిల్ మెయింటైన్ చేస్తున్నారు ఈ యొక్క సినిమాకి. అరవింద సమేతలో ఒక కైండ్ ఆఫ్ మజిల్ ఉంటే కొంచెం సెమీ బల్క్ మజిల్, దాని తర్వాత భీమ్లో కూడా బల్క్గానే ఉన్నారు ఆయన. ఆ ఎంట్రీ, పులి ఫైట్ కోసం అదంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే మళ్ళీ లీన్ అయిపోయారు. లీన్ అయిపోయి మళ్ళీ బాడీ బిల్డప్ చేస్తాను, లీన్ మజిల్ కనిపిస్తూ ఉంది. కట్స్ అంతా కూడా చూస్తూ ఉంటే మీరు చూస్తున్నారు కదా. సో దానికి ముందు ఫ్యాన్స్ అందరూ కూడా ఒక అభిమాని ఒక ఎడిట్ దింపితే అది బాగా ఫేమస్ అయిపోయింది. డ్రాగన్ అని చెప్పేసి ఫ్రంట్ వ్యూ అసలు బ్రూస్లీ కైండ్ ఆఫ్ బాడీలా కనిపిస్తుంది అది. ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను అది కూడా. సో బ్యాక్ ఇలా ఉంటే ఫ్రంట్ ఇలా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే అభిమానులు అంటే చాలా యాక్యురేట్గా ఎడిట్ చేస్తుంటారు కాబట్టి ఆబ్వియస్లీ నాకు ఇది ఈ బ్యాక్ పోస్ట్ చూస్తూ ఉంటే ఫ్రంట్ పోస్ట్ చూడాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉంటుందేమో అన్న రేంజ్లో వాళ్ళు దీనికి ముందే వాళ్ళు చేయడం జరిగింది. అసలు రాముడు భీముడు ఒక పక్క, పెద్ద కోసం రామ్ చరణ్ గారు కూడా బాడీ మనం చూసాం, పెద్ద పేలవాలని. ఇప్పుడు ఈ సినిమా కోసం మన భీమ్ ఈ సినిమా కోసం బాడీ బిల్డప్ చేయడం అసలు నిజంగా అంటే ఇద్దరు కలిసి బాడీ బిల్డప్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో గట్టిగానే కొట్టబోతున్నారు అనేటువంటి హింట్ అయితే ఇస్తున్నారు. ఇంకా అసలు ఈ ఎన్టీఆర్ నీల్ ఈ సినిమా విషయానికి వస్తే యాక్చువల్గా వార్ 2 అప్పుడే మనకి అప్డేట్ రావాలి తారక్ అన్న పోయినసారి బర్త్డేకి. ఇంకా వార్ 2 ఉంది కదా అని చెప్పేసి ఇది పోస్ట్పోన్మెంట్ చేశారు, లేకపోతే అప్పుడే ఫిక్స్ అయిపోయాడు ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి అదిరిపోయేటువంటి గ్లిమ్స్ ఇవ్వాలని చెప్పేసి. బ్రేస్ యువర్ సెల్ఫ్ అంటే ప్రశాంత్ నీల్ ఒక కేజీఎఫ్, ఒక సలారు, ఇవి రెండు పనిచేయవు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొత్త జోనర్లోకి అసలు ప్రశాంత్ నీల్కి ఇదే ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా ఏమో అని నాకు అనిపిస్తుంది. బికాజ్ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, రకరకాల కంట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే చాలా హైప్ అయిపోయాను నాకు అర్థమైపోయింది. అరే కేజీఎఫ్, సలార్ నాకు కొంచెం ఆ బ్లాక్ ప్యాటర్న్ ఇదంతా ఇది కూడా ఉంటుంది, బట్ కలర్ గ్రేడింగ్ నాకు తెలిసి డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఈసారి. సో ఈసారి రకరకాల కంట్రీస్లో జరిగేటువంటి కథ, దట్ టు విత్ ఎన్టీఆర్ లాంటి ఒక మంచి డైలాగ్స్ డిక్షన్, తన బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. సో అట్లాంటి హీరోని పెట్టుకొని ఒక పాన్ ఇండియా వైడ్ రకరకాల దేశాల్లో జరిగేటువంటి కథ నువ్వు ఏం తీయబోతున్నావు, పాత్ర ఎలా ఉండబోతున్నావు. ఇంకొక విషయం ఏంటంటే తారక్ అన్న ఈ సినిమాలో గ్రే క్యారెక్టర్ చేస్తామని తెలుసు. అంటే జైలవకుశలో ఏదైతే మనం చూసామో జై క్యారెక్టర్, అలాగే ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. అంటే ఆ క్యారెక్టర్లో మంచితనం కూడా ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ షేడ్స్ ఉంటాయట. సో గ్రే క్యారెక్టర్స్ అంటారు వాటిని. సో ఆ కైండ్ ఆఫ్ షేడ్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. అంటే డ్యూయల్ రోల్లా అలా సింగిల్ రోల్లా, అది క్యారెక్టర్లోనే ఈ గ్రే క్యారెక్టర్ అనేది క్యారెక్టరైజేషన్లోనే ఉంటుందా ఏంటనేది లిటరల్గా అసలు ప్రశాంత్ నీల్ అంటేనే వరల్డ్కి పెట్టింది పేరు. ఆ వరల్డ్ బాగా బిల్డప్ చేస్తాడు, వరల్డ్ బాగా క్రియేట్ చేస్తాడు. ఆ వరల్డ్లో ఒక హీరోని చూసామంటే ఒక హై వస్తుంది. దట్ టు విత్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కైండ్ ఆఫ్ ఒక మాస్ని కొత్త రకంగా డిఫైన్ చేశారు. ఇప్పుడు చేస్తుంది ఒక పక్కా మాస్ హీరో. ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి బర్త్డే తాలూకు గ్లిమ్స్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది. నేనైతే పిచ్చిగా ఎదురు చూస్తున్నా. మీరు ఏ రేంజ్లో తారక్ అన్న బర్త్డే గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తున్నారని కామెంట్స్లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.